మా కమ్యూనిటీ పేరెంట్స్ కి నేను విన్నపించుకునేది ఒకటే, నాలాగా చదువుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో మీ అమ్మాయి స్టేట్ ఫస్ట్, డిస్ట్రిక్ట్ ఫస్ట్ అని చెప్పుకోవడమే కాకుండా వాళ్ళని చదివించి వాళ్ళు కోరుకున్న జాబ్ ని వాళ్ళు సాధించే విధంగా వాళ్ళకు సపోర్ట్ చేయండి చాలు. పెళ్లిళ్ళు చేసి వాళ్ళ కళల్ని అక్కడే అనగదొక్కద్దు ప్లీజ్. ఇదొక్కటి మీకు చెప్తున్నాను. అలానే మారుమూల ఉన్న ప్రజలు చాలా మంది ఉంటారు. సో మీరు ఎలాంటి ఇబ్బంది వచ్చినా సరే మీరు భయపడకుండా మీకు టీచర్స్ గాని, ఇంట్లో పేరెంట్స్ గాని, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని గాని అడిగి, నేను 10th చదివితే దీనికి ఏ జాబ్స్ ఉన్నాయి, ఇంటర్ చదివితే దీనికి ఏ జాబ్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి అప్లై చేస్తూ ఉండండి. మనకి అయిపోయిన ఏజ్ మళ్ళీ తిరిగి రాదు. సో నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తున్నా అప్లై చేస్తూ ఉండండి. మామూలుగా ఆడపిల్లల్ని చదివించాలంటే శ్రద్ధ ఉండదు. అందులో ముస్లిం ఆడపిల్లని పోలీస్ శాఖకు పంపించాలంటే అసలే ఇష్టం ఉండదు. అలాంటప్పుడు భర్త, తల్లిదండ్రుల అమ్మాయిని ఆశీర్వదించారంటే శబాష్, వాళ్లకు మనస్ఫూర్తిగా అభినందనలు, గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. రెండోది, ఆ అమ్మాయిలో ఒక సందేశం ఉంది. ఆ సందేశాన్ని మీరు విన్నారు. చిన్నప్పుడు పెళ్లిళ్లు చేసి ఆడబిడ్డల్ని పంపించేసి వాళ్ళ యొక్క ధైర్యాన్ని దెబ్బతీయడమే కాకుండా వాళ్ళ కోరికలను చంపేసే పరిస్థితికి వస్తున్నారు. ఆ పని చెయ్యొద్దని తల్లిదండ్రులకు అప్పీల్ చేస్తూ యువతకు కూడా ఒక మెసేజ్ ఇచ్చింది. వయసు అయిందనో లేకుంటే ఇంకొక సమస్య వస్తుందనో ఆపద్దండి, ప్రతి ఒక్క దానికి ప్రయత్నం చేయండి, తప్పకుండా విజయాన్ని సాధిస్తారని యువతకు ఒక బ్రహ్మాండమైన సందేశం ఇచ్చిన ఈ అమ్మాయిని మనస్ఫూర్తిగా గట్టిగా చప్పట్లు కొట్టి